వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ కార్యాలయం నందు మొదట చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బిస్కెట్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి అన్న క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ బాలికల హాస్టల్ నందు ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా సంతోషంగా, ఆయన ఇంకా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నా కట్టె కాలేంత వరకు బొజ్జల కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. విజయ్ కొంచెం ముందుగా చిన్న స్విచ్ అక్కడ నీళ్లు పెట్టుకోవాలని కడుక్కోవడానికి వాషింగ్ క్లోత్ వాషింగ్ దానికంతా పెట్టుకుని వాడుకోండి. కూర్చోన్నాను ఇంటర్వ్యూ కాదు, సపరేట్ కదా. రష్మితో నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా కాళహస్తి తరఫున, నా తరఫున, నా కుటుంబం తరఫున, తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యుల తరఫున వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. మీరు లేనిదే మేము లేవు, మీరు లేనిదే పార్టీ లేదు, మీరు లేనిదే ప్రజలకి దిక్కుమొక్కు లేదు, తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి ఆ రోజు మన పార్టీ మొదలెట్టాం సార్. ఈ రోజు వరకు కూడా మీరు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ 75 సంవత్సరాలు మీరు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈరోజు మార్నింగ్ నుంచి మరి పార్టీ హౌస్ లో కేక్ కట్ చేసి అక్కడ కూడా సంబరాలు జరుపుకున్నాం, పాలాభిషేకం చేసాం. అట్నే ఈరోజు మా నాన్నగారితో సమానమైన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గుళ్ళో కూడా అభిషేకాలు, పూజలు చేయడం జరిగింది. అట్నే హాస్పిటల్లో మరి ఫ్రూట్స్ అవన్నీ కూడా, బ్రెడ్ అవన్నీ కూడా పంపడం జరిగింది. అట్లనే ఈరోజు ఆర్ఓ ప్లాంట్ ఆస్ట్రియన్ ప్లైవుడ్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకోవడం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు ఈ పిల్లల ఎస్సీ హాస్టల్లో
మరి ఆరో ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. అట్నే అన్నదానాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు అన్ని మండలాల్లో. వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.